మీరు చేసేటివన్నీ చిట్ట చాలా పెద్దగా ఉంది, మళ్ళీ అవసరంగా పెడతా బయట. మీరు చెప్పిన దానికే కౌంటర్ చేయడం జరుగుతుంది. మీరు చేసే హరాస్మెంట్లు టీఎస్ఐ పాస్కు సంబంధించిన ల్యాండ్ల విషయంలో ఇంచుమించు 600-700 ఎకరాల ల్యాండు లావాదేవీలు నడుస్తూ ఉన్నాయి. దాని మీద ప్రత్యేకంగా టోటల్ ఆధారాలతో సహా ఏ గ్రామంలో ఎంత పోతా ఉన్నది, రైతులతో ఎటువంటి ఇబ్బందులు పెడతా ఉన్నారు, ఎటువంటి బలవంతంగా తీసుకుంటా ఉన్నారు, రైతులకు ఇచ్చే రేటు ఒకటి, ఇండస్ట్రీ వాళ్ళకి ఇచ్చే రేటు ఒకటి, దాని మీద పెద్ద రియల్ ఎస్టేట్ దందా నడుస్తూ ఉన్నది. అవన్నీ ఆధారాలతో అన్ని సేకరించడం జరుగుతూ ఉన్నది. మీ ముందే పెడతాం. టీఎస్ఐ పాస్ ఎండి ఆఫీస్ ముట్టడిస్తాం, కలెక్టర్ ఆఫీస్ ముట్టడిస్తాం. వదిలిపెట్టే క్వశ్చనే లేదనుకో చెప్తా ఉన్నా. కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ ప్రతి ఒక్కరికి చిన్న కాకలు పెద్ద దాకా మొత్తము ముడుపులు ముడుతూ ఉన్నాయి. మా మండల నాయకులు చెప్తా ఉన్నారు. మరి అందరూ పూర్తి వివరాలతో తీసుకున్నాక మాట్లాడదామని చెప్పిన ఇప్పుడే చెప్తే గుమ్మడిదారులు కానీ జిన్నారపులు కానీ రేపు ఒక మండలి వచ్చిన ఇంకో మండలి వచ్చిన తర్వాత అవన్నీ పూర్తి ఆధారాలతో ముందుకు వస్తాం. ఈ 62 సర్వే నెంబర్కి సంబంధించిన డాక్యుమెంట్ అందరూ పంపిస్తాను నేను. దాని ఎక్కడ ఏమాత్రం లోపం ఉన్నా మీరు మళ్ళీ నాకు అడగొచ్చు, నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. కళ్యాణ్ రెడ్డికి సంబంధించిన ఇష్యూ మన హైదరాబాద్ గులగొట్టింది కదా, నేను చెప్పండి ఏంది విషయం, మాకేమైనా సంబంధం ఉందా చెప్పు. సార్ ఏం సంబంధం లేదు సార్, అది మా ప్రైవేట్ ప్రాపర్టీ, అది మేము కొనుక్కున్న డాక్యుమెంట్స్ ద్వారా కొనుక్కున్నాం. వాళ్ళకేం ఐడియా లేకుండా వాళ్ళు వచ్చి మా ప్రైవేట్ ప్రాపర్టీ మీద హైదరాబాద్ వచ్చి డిమాలిష్ చేస్తే మేము కోర్టులో కేసు కూడా ఫైల్ చేసాం. అది 2 రోజులు ఆర్డర్ కూడా వస్తుంది మాకు అనుకూలంగా. మాకేమైనా సంబంధమా? మాకు సార్ మీకేం సంబంధం లేదు సార్, అది మా ప్రైవేట్ ప్రాపర్టీ, అది మీకు సంబంధం లేదు. అది ఓన్లీ మా ప్రైవేట్ ప్రాపర్టీ, అది మేము కొనుక్కున్నాం. అది ఎవరి దగ్గర నుంచి కాదు, మేము కొనుక్కున్న ప్రాపర్టీ. అది ఎవరికి సంబంధం లేదు, ఎవరి ఇన్ఫ్లుయెన్స్ లేదు దాంట్లో. ఒకటి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ డ్యామేజ్ షూట్ వేస్తాం. అట్లాగే సార్, తప్పకుండా ఇస్తాను. మా దగ్గర ఉండే డాక్యుమెంట్స్ దాని మీద ఒకటి 62 సర్వే నెంబర్ డాక్యుమెంట్ 2 డ్యామేజ్ షూట్ వేస్తాం. అలాగే సార్, ఓకే సార్. ఇది 62 సర్వే నెంబర్ సంబంధించి ఎక్సర్విస్మెంట్ ల్యాండ్ శంకర్లాల్ కొన్నాడు. శంకర్లాల్ కొన్న తర్వాత శంకర్రావుకి అలాట్మెంట్, శంకర్రావు అలాట్మెంట్ తర్వాత దానికి సేత్వార్ అయింది. సేత్వార్ అయిన తర్వాత ఎవరు మన 10 సంవత్సరాలు ఎలిజిబుల్ అయిన తర్వాత ఆయన వెంకటేశ్వరరావు కొన్నాడు. వెంకటేశ్వరరావు గారు వీళ్ళు కొన్నారు. ఎవరు కొన్నారు శివాది? శంకర్లాల్ కొన్నాడు. ఆడికెళ్ళి ఎవరు కొన్నారు? మీరు కొన్నారు. మాకేమైనా సంబంధమా? ఈ డాక్యుమెంట్ కింద మీకు పంపిస్తాం కావాలంటే, ఓకేనా? ఇంకేమైనా అడిగితే చెప్పండి. ఏమైనా క్వశ్చన్ చేసేందుకు చేయండి, చెప్పి అడగండి. అగో చాలా రోజులే కలవకగు 2 ఏళ్ళ విలేశం రోడ్డు మొన్న 25 లక్షలతోటి దాన్ని ప్యాచ్ వర్క్ చేసినప్పుడు కూడా యామ్లో ఉన్నది. యామ్లో నేషనల్ పెట్టి పటాన్చేరు టు దౌలతాబాద్ బేగంపేట బ్రిడ్జ్ వరకు, లకడారం టు అదేది మన బాతోల్ 2, గుమ్మడివాల టు నూతన్కల్ అదొకటి, నవాపాల్ టు శంకరపల్లి యామ్లు. ఇవన్నీ R&D రోడ్లు యామ్లో ఉన్నాయి. టెండర్ అయినాయి. 3 రోడ్లు టెండర్ అయినాయి. ఇంకా 2 రోడ్లు టెండర్ కావాలి. రిజర్వ్ బ్యాంక్తో లింక్ ఉన్న రోడ్లు ఇవి. 12 సంవత్సరాలు దీన్ని మెయింటెనెన్స్ వాళ్ళే చేస్తారు. పేమెంట్ రిజర్వ్ బ్యాంక్ చేస్తారు కాంట్రాక్టర్కు. రిజర్వ్ బ్యాంక్ ఏమో గవర్నమెంట్ 12 సంవత్సరాల దాకా స్టెప్ బై స్టెప్ విడతల వారిగా వాళ్ళు పేమెంట్ చేస్తారు. ఆయమైన స్కీమ్ అనమాట స్టేట్ లెవెల్లో. అది ఆల్రెడీ ప్రపోజల్ అయిపోయింది. ఇంకోటి, ఇవన్నీ పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు 475 కోట్ల రూపాయలతో ఫౌండేషన్ వేసిన విష్ణాపూర్ శివానగర్ కాడ ఫౌండేషన్ వేసినాం. అన్నిటి ఫౌండేషన్ 475 కోట్ల రూపాయలు మనకు క్యాన్సిల్ అయినాయి. కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత క్యాన్సిల్ అయినాయి. మీరు ఆలోచన చేయాలి. రాకుండా CSR ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 300 కోట్లతో కడతా ఉన్నాం. రెడీ టు ఇనాగ్రేషన్. ఆడిటోరియం కడతా ఉన్నాం MSN తోటి 21 crores అవుతా ఉన్నాయి.
అది ఒక 6 నెలల తర్వాత ఇక్కడ కూర్చొని అలా కూర్చుంటాం మంచిగా మనం అలా కూర్చొని ప్రెస్ మీట్ చేస్తాం. నియోజకవర్గం ప్రజల కోసం ఇక్కడ ముందు రోడ్ అవతల పోలీస్ కంట్రోల్ రూమ్ ఎట్లుంది హైదరాబాద్లో, అక్కడ తీసుకునేది 4 అంతస్తుల బిల్డింగ్ తీసుకుంటున్నాం. నియోజకవర్గంలో ఉన్న ఇండస్ట్రీస్ కానీ గ్రామాలు కానీ మున్సిపాలిటీ కానీ ప్రతి పోలీస్ స్టేషన్లో ఆ ఏరియా పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలతో అక్కడ స్క్రీన్ ఉంటుంది. అక్కడ నుంచి ఇక్కడ పాస్ అవుతుంది. అక్కడ డివిజన్ ఆఫీసర్, డివిజన్ పోలీస్ ఆఫీస్, అలా ఎస్పీ సిపి ఉంటాడు, డిఎస్పీ ఉంటాడు, సిఐ ఉంటాడు. అక్కడికి వెళ్ళి షిఫ్ట్ చేసి ఇక్కడ వస్తాం. అదొకటి హెట్రోలతో 12 కోట్ల రూపాయలు శాంక్షన్ తీసుకున్నాం. ఇది సిఎస్ఆర్ ఓన్లీ 100 కోట్ల రూపాయలు సిఎస్ఆర్. కానీ వీళ్ళు ఇప్పుడు జిల్లాలో నడుస్తున్నది ఏంటంటే మంత్రి గారు వీళ్ళు చేసిన ప్రపోజల్స్ సిఎస్ఆర్ అని చెప్తున్నారు, పైసలు తెప్పించుకుంటూ కానీ పని చేస్తలేదు. తెలంగాణ ఎందుకు వచ్చిందండి? మన నీళ్లు, మన డ్యూటీలు, మన లెక్క, మన దాంట్లో మనకు కావాలి. మన డబ్బులు నష్టపోయేది మనం ఇక్కడ మనకు ఖర్చు పెట్టాలి. ఫస్ట్ 2% దాని మీద ప్రెషర్ వేసి అందరితో మంచిగా ఉండి మంచిగా మాట్లాడి తిరిగి వాళ్ళతో డబ్బులు ఖర్చు పెట్టుకుంటాము, డెవలప్మెంట్ చేస్తాము. ఇంకా చాలా చేయాలి. కాలేజ్ బిల్డింగ్ కట్టినాం, స్కూల్ బిల్డింగ్ కట్టినాం, ఇవన్నీ చాలా కట్టినాం. ఇంకా చాలా స్టేడియాలు ఉన్నాయి. ఇంకా వినారంలో స్టేడియం ఉంది, గుమ్మడివాల స్టేడియం ఉంది, గడ్డపోతారం స్టేడియం. ల్యాండ్ కేటాయించి పెట్టాం 5 ఎకరాలు. ఇక్కడ ఎస్పీఆర్ దగ్గర అక్కడ 5 ఎకరాల ల్యాండ్ కేటాయించడం జరిగింది. అమీన్పూర్లో 5 ఎకరాల ల్యాండ్ కేటాయించడం జరిగింది. మార్కెట్ యార్డ్లు కట్టాలి, స్టేడియాలు కట్టాలి, పార్కులు కట్టాలి. రేపంతా మున్సిపల్ అయింది, అర్బన్ ఏరియా అయిపోయింది. జిహెచ్ఎంసీ మున్సిపాలిటీ ఇవన్నీ ఫ్యూచర్ పబ్లిక్ అవసరాల కోసం ఇవన్నీ అవసరం. ఒక డాక్టర్ దగ్గరికి పోతేమంటే వాకింగ్ చేయమంటారు, వార్మప్ చేయమంటారు. ఇవన్నీ గిట్ట పబ్లిక్ అవసరాల కోసం చేయవలసింది ఉన్నది. మేము కావాల్సి ఏమంటున్నాం అంటే ఈ ల్యాండ్ అంటే వీళ్ళు మన టీఎస్ఐ పాస్ వాళ్ళు తీసుకుంటే మాకు అవసరానికి దొరకలేదు. యంగ్ ఇండియా స్కూల్ ఉన్నది, దానికి 20 ఎకరాలు కావాలి, ల్యాండ్ దొరకలేదు. నవోదయ స్కూల్ వచ్చింది సెంటర్కి వెళ్ళి, దానికి ల్యాండ్ దొరకలేదు. పాలిటెక్నిక్ వచ్చింది, ల్యాండ్ దొరకలేదు. ల్యాండ్ లైన్ వాళ్ళు తీసుకుంటే మనం ఏం చేయాలి? మరి రాబో తరానికి యూత్ పిల్లలకి ఏం కావాలి, ఎడ్యుకేషన్కి ఏం కావాలి, సీనియర్ సిటిజన్కి ఏం కావాలి? ఇవన్నీ అవసరాల కోసం ఎక్కడెక్కడ కొన్ని ల్యాండ్ చేసినా ఇంకా ల్యాండ్ పోకుండా ఈ నియోజకవర్గ ప్రజల కోసమే వాడాలని ఆలోచనతో ప్లాన్ చేస్తున్నాం. సిఎస్ఆర్ పండుగ ఇండస్ట్రీస్ వాళ్ళందరికీ మీటింగ్ పెడుతున్నాం. ప్రతి మున్సిపాలిటీలో ప్రతి దాంట్లో మీటింగ్ పెడుతున్నాం. కలెక్టర్ కి పెడుతున్నాం, సీఎం కూడా కలిసి సీఎం కూడా రిప్రజెంట్ చేస్తున్నాం. నియోజకవర్గంలో ఖర్చు పెట్టిన తర్వాతనే పక్కదానికి పోవాలి అనే ఆలోచనతో మనం ప్లాన్ చేసుకున్నాం. దాని ప్రకారంగా నడుస్తున్నది. ఇప్పుడు మధ్యలో కొంచెం మిస్యూజ్ చేస్తున్నాం. అధికారులను ప్రెషర్ చేసి బయటికి తరలిస్తారు. తరలించకుండా అడ్డుకోవడానికి పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నాం. దాన్ని ఎవరు చేశారు? బాగా చెప్పదు. ఎవరు చెప్పు ఎవరాళ్ళు? 60 కాజీపల్లి ఎవరు లేదు ఇక్కడ? ఎవరు 181 ఏంటది? ప్రెస్ వాళ్ళకి ఇచ్చినాం. అది ఏది బాగా అక్కడ ఆరోపించింది దానికి ఏంటది? లేదన్న 181 సర్వే నంబర్ లో గత 35 గులగొట్టిర్రు. మొన్న రీసెంట్ గా 10 రోజుల కింద గులగొట్టారు. అధికారులు వచ్చి గులగొట్టారు. ఎందుకు? అదే బీఆర్ఎస్ వాళ్ళు అక్రమంగా కబ్జా చేసి ఇల్లు కట్టిస్తున్నారని చెప్పేసి ఒక ఆరోపణతోటి అధికారులు వచ్చి గులగొట్టారు. అది మీ పైన చెప్పాడు, మైపాలిటీ అంచులు అని చెప్పాడు. మా అనుచరులను కట్టి 5 ఎకరాల ల్యాండ్ కాంగ్రెస్ వాళ్ళు కబ్జా పెట్టేస్తే స్టేడియం కు మేము కోర్టు నుంచి కొట్లాడి తీసుకున్నాం. ఇంకా 12 గుంటల కోసం దానికి 5 ఎకరాలు అయితే దీనికోసమే మాట్లాడినా. నేను చెప్పిన దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. గవర్నమెంట్ ల్యాండ్ కట్టినప్పుడు అధికారులు చర్య తీసుకోవాల్సిందే. బీఆర్ఎస్ ఉండదు, కాంగ్రెస్ ఉండదు, బీజేపీ ఉండదు, ఇంకోటి ఎవడైనా ఉండదు. గవర్నమెంట్ స్థలంలో ఇల్లు కట్టుకున్నప్పుడు కూలగొట్టవలసిందే. గవర్నమెంట్ ప్రాపర్టీ ప్రజలు ఎవరు కారు. అది పబ్లిక్ కోసం, పబ్లిక్ పర్పస్ లో తీసుకోవాల్సిందే. వీకర్ సెక్షన్ తీసుకోవాలనుకున్నప్పుడు అలాట్మెంట్ చేసుకోవాలి. మీ ప్రశ్నలకు ఎట్లా కేటాయించినా అట్లా కేటాయించుకోవాలి. రూల్ ఉన్నది, పద్ధతి ఉన్నది. మెయిన్ రోడ్ అన్న మీ పైన ఆరోపణ చేశారు. కొత్త కాలనీలు ఏర్పడ్డాయి.
ఒక్కటి ప్రూఫ్ చేయమని అక్షర వర్గమే ఒక్కరు ప్రూఫ్ చేయమని ఒక అనుచరుని పేరు చెప్పమని ఇంక్వైరీ చేపిస్తా చేసి చెప్పాలి ఉత్తరం చెప్తే ఎట్లా హవామే బాత నైకరణ గాలికి దీపం పెట్టొద్దు ప్రూఫ్ చేయమని చెప్తా నందం ఏంటది చెప్తుండానికి నందం చెప్పు అటు దుర్గానగర్ కాలనీ కానీ అటు సిద్ధార్థ కాలనీ పటేల్ సిద్ధార్థ కాలనీ కానీ ఈ కాలనీలో కొత్త కొత్త కాలనీలో రోడ్ చేయడానికి డ్రైనేజ్ చేయడానికి పైసలు ఆరోపిస్తున్నారు. అనుచర వర్గం ఎవరు తీసుకుంటారు అనుచర వర్గమే ఓకే నారాయణ ఎల్లయ్య మల్లయ్య పేర్లు తీయండి మరి అగో అని లఫుట మాట ఒకటి లఫుట మాటలు మాట్లాడితే కుదరదు ఆధారాలతో రావాలి ఆనే ప్రెస్ మీట్ పెడదాం రమ్మను కదా అక్కడనే పెడదాం రమ్మను ఆనే స్టేజెస్ పెడదాం రమ్మను ఆడికి రమ్మని మరి అయ్యో ఎమ్మెల్యే అనుచరులైనా ఎమ్మెల్యే ఒకటే ఆడికి రమ్మని ఆనే పెడదాం ఆనే పెడదాం ప్రెస్ మీట్ నేను రావాలి మాటలు మాట్లాడద్దు కదా రావాలి చెప్పు బాసు ఈ రాజకీయ జీవితంలో కండువాలేదు ఆయన ఏ పార్టీ అంటే ఆ పార్టీలో మారతారని నేను ఆయన అభివర్ణించడం జరిగింది. దాంతోపాటు రెండో క్వశ్చన్, మీ తప్పిదం లేకపోతే 80 కోట్ల ఆస్తులను ఈడీ ఏ విధంగా మేము అటాచ్ చేసుకుందని చెప్పి రెండో క్వశ్చన్. 80 కోట్లేది ఈడీ అటాచ్ చేసింది ఈడీ రైట్స్ కోర్టులో నడుస్తుంది అది కోర్టులో ఉంది న్యాయస్థానంలో ఉన్నది ఎన్ఓసీలు చూపించాలా మొన్ననే రిలీజ్ చేశారు ఈడీకి వెళ్ళి కోర్టు ద్వారా డైరెక్షన్ తో రిలీజ్ చేశారు. సందీప్ ఇప్పుడు సబ్ రిజిస్ట్రార్ పంపించిన యూనివర్సిటీ ఇచ్చిందా? హైకోర్టు కాపీ కాదు, ఈడీ ఆఫీస్ నుంచి సబ్ రిజిస్ట్రార్ కు 2 రోజుల కింద రిలీజ్ చేశారు. అది రాలేదు, రిలీజ్ అయింది, దాని గురించి ఏం ప్రాబ్లం లేదు. కోర్టులో ఉన్నది జడ్జిమెంట్ ఉంటది కదా 400 ఎక్కడది? ఒకటిను రామేశ్వరం బండ ఇక్కడిను రామేశ్వరం బండ రామేశ్వరం బండ ఇంద్రేశం పోచారం పటంచెరు 220 ఎకరాలు ల్యాండ్ మార్క్. ఈ 3 గ్రామాలలో 110 ఎకరాలు అవి అన్ని అమ్ముకొని మింగిలి లాగేసినాం మేము. గుర్తుపెట్టుకో, మాకు ఏం లేదు ఆడ అంతా పట్టలాంటి. మాకు ఇప్పుడు నువ్వు చెప్పిన సర్వే నెంబర్ అక్కడ స్థానికంగా ఒకసారి ఉప సర్పంచ్ 2 సార్లు, ఎంపీటీసీ, ఇప్పుడు వైస్ చైర్మన్, కౌన్సిలర్, అలా సర్వే నెంబరే లేదంటుడు. పెట్టుబడి వాడు మారాలి అన్నోడికి మారి ముఖ్యమంత్రి అది ఇస్తా, ఏమేమి తీసుకున్నా అది ఇస్తామా నీకు? అదంతా ఫేక్ మాటలని చెప్తున్నాయి. ఒకటిను 1 కిలో 7 తులాల బంగారము మా కోడల్ది, మా చనిపోయిన బాబుది బ్యాంకు లాకర్లు ఉంటే సీజ్ చేశారు. అది కింద రిలీజ్ చేసింది. ఇంకా నేను చెప్పాలా? నీ పార్టీలు మారి చెప్పాలా? ఎంతమంది మారి పార్టీలు అట్లంటే? ఆయన వాళ్ళు అయ్యే పార్టీలు ఉండే, ఆయన ఏ పార్టీలు ఉండే ఆయనకి వెళ్ళొచ్చు. ఆయన కూడా మారిండు. చెప్పదా? అరే చెప్పుదానికి జవాబు చెప్పు. ఆయన ఏ పార్టీలు ఉండే ఇప్పుడు ఆయన అడిగిందన్న, ఆయన అడిగిందా? ఆయన ఏ పార్టీలు ఉండే అడిగి ఫస్ట్. పార్టీలు మారింది అనేక పార్టీలు మారి ఏ పార్టీలు ఉన్నాడు? అదే విషయం అంతే. ఇక ప్రజా కోర్టులో సక్సెస్ అవుతున్నాం భగవంతుడితో, ప్రజల ఆశీర్వాదంతో. ప్రజల పార్టీ మా పార్టీ. ప్రజలు ఆశీర్వదించిందే మా పార్టీ. ప్రజలు ఆశీర్వదించిందే మా పార్టీ. బస్ సిట్టింగ్ చేరుతో విచారణ జరపాలి. ఆయన కౌన్సిలర్ అయినా
ఆయన పేరు సంజయ్ రెడ్డి కౌన్సిలర్ సంజయ్ రెడ్డి. ఓకే ఓకే. ఇంకేమన్నా ఉందా? ఇంకేమన్నా ఉందా? ఈ వ్యాపార లావాదేవీలో కానీ ఈ మైనింగ్లో కానీ కబ్జాల్లో కానీ అధిక భాగస్వామ్యం ఉంది అని ప్రతిపక్ష నాయకులు ఒకటి మీ వ్యాపారాల అధిక భాగస్వామ్యం ఉందని ఒకటి చెప్తా. మాతోని భాగస్వామ్యం పెట్టుకొని వ్యాపారాలు చేసేటంత చీప్ మనిషి కాడైనా. నేను ఏం చెప్పిన ఇంతకుముందు, ఉద్యమాలు చేసి తెలంగాణ సాధించి నిరంతరం ప్రజల కోసము శ్రమించే వ్యక్తి హరీష్ రావు. అటువంటి సంబంధాలు ఏం లేవు, పూర్తిగా ఖండిస్తున్నాం.